నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. చాలా మంది అడుగుతున్నారండి నిద్రలేమి సమస్య. మాకు నిద్ర పట్టట్లేదు మేడం. ఎంత లేట్ అయినా మాకు నిద్రపోకపోవడం వల్ల తొందరగా లెగలేకపోతున్నాము. దానివల్ల డైజెషన్ చాలా ఇబ్బందవుతుంది. సో, దానివల్ల ఎన్నో రకాల సమస్యలొస్తున్నాయి. సో, దీనికేమైనా సొల్యూషన్ ఉందా? పడుకున్న వెంటనే నిద్ర రావడానికి ఏదైనా బెస్ట్ సొల్యూషన్ చెప్పండి మేడం. టాబ్లెట్స్ లేకుండా అని చెప్పి చాలామంది అంటుంటారు. సో, మనం ఎప్పుడు ఏ టాబ్లెట్స్ చెప్పమండి. ఏదైనా సరే సొల్యూషన్ కిచెనే అని చెప్తుంటాను. నేను చెప్తున్నాను మెడికల్ షాప్ ఎక్కడుందంటే కిచెన్. ఆ కిచెన్‌లోకి వెళ్తున్నప్పుడు ప్రతి ఆడవాళ్ళకి గాని, మగవాళ్ళకి నేను ఒకటే చెప్తాను. నీట్‌గా ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకొని వెళ్ళండి. పాతకాలంలో మడి కట్టుకొని వెళ్ళేవాళ్ళు. సో, ఎందుకంటే టెంపుల్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు కిచెన్‌ని. మనం చేస్తున్నప్పుడు మనం ఏ టైప్ ఆఫ్ మైండ్‌తో చేస్తున్నాం, ఏం తింటున్నాము, సో, తిన్నది డైజెషన్ అవుతుందా, ఇవన్నీ రివర్స్ అయిపోయాయండి. ప్రెషర్‌తో వెళ్తాము, స్ట్రెస్‌ఫుల్‌గా వండుతాము. ఆ స్ట్రెస్‌ఫుల్‌గా వండిన వంటని తింటూ తింటూ ఎదురుగా మొబైల్ పెట్టుకొని చూస్తాము. అలాగా తిన్న ఫుడ్ స్టమక్‌లోకి వెళ్ళిందా, డైజెషన్ అవుతుందా, అసలు డైజెషన్ ఆఫ్ ఫుడ్ ఎలిమినేట్ అవుతుందా ప్రాపర్‌గా లేదా, ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటేనే కదా దానికి కనెక్షన్ ఉంది నిద్రకి అనేది చాలామంది మర్చిపోతుంటారు. సో, నేను ఒక్కటే అంటాను, నిద్రలేమి సమస్య అనేది మన చేతులారా మనం చేసుకుంటున్న సమస్య. నిద్ర పట్టాలి అంటే ఖచ్చితంగా మనం ఏ టైంకి తింటున్నాం, ఏ టైంకి బెడ్ ఎక్కుతున్నాం, సో, బెడ్ ఎక్కిన వెంటనే ఏ టైంకి నిద్ర పడుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి బెస్ట్ న్యూట్రిషన్ సొల్యూషన్ మీ దగ్గరికి తీసుకొచ్చాను. సో, నిద్ర పట్టట్లేదన్న, అసలు ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు నిద్ర పట్టట్లేదన్న వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్ ఫూల్ మఖానా. మీకు తెలుసా? తామర గింజలు అంటారు దీన్ని. సో, ఇవి మనకి చాలా చాలా ఫేమస్. ఇప్పుడు చాలా చోట్ల దొరుకుతున్నాయి. దీన్ని తామర గింజలు అంటారు. ఫూల్ మఖానా అంటారు. దీన్ని ప్రతిరోజు బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మన బాడీలో చాలా వరకు నిద్ర లేకుండా కూడా సఫర్ అవుతారు. బి కాంప్లెక్స్ విటమిన్ సంపూర్ణంగా ఉండి, ఫైబర్ రిచ్ ఉండి, నరాలకు స్ట్రెంగ్త్ వచ్చి అండ్ ఎన్నో రకాల నరాల బలహీనత సమస్యలు, బ్యాక్ పెయిన్స్ అండ్ నిద్రలేమి సమస్యకి చెక్కు పెట్టే బెస్ట్ థింగ్. అండ్ స్పెషల్లీ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఒక మంచి న్యూట్రిషియస్ సీడ్స్ ఉన్నాయి అంటే చూడండి, వెయిట్‌లెస్, అసలు బరువే ఉండవండి ఇవి. అంత ఫ్రీగా ఉంటాయి. ఇవి తింటే మనకు స్టమక్ ఫుల్ అవుతది. మనకు ఆకలి కూడా ఉండదనమాట. సో, ఇది మన మఖానా. మఖానా నరాలకి స్ట్రెంగ్త్ ఇవ్వడం వల్ల ఈ నిద్రలేమి సమస్య నుంచి మనం పరిష్కారం పొందొచ్చు. అందుకని ప్రతిరోజు ఇలా 50 గ్రామ్స్ అంత పూల్ మఖానా తీసుకొని కొద్దిగా నెయ్యి వేసి లేదంటే బటర్ వేసి ఫ్రై చేసుకొని, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకొని ప్రతిరోజు సాయంత్రం పూట 4-5 మధ్యలో ఈ స్నాక్స్ అన్న వెంటనే ఈ టిఫిన్స్ అన్న తింటారు, లైట్ టిఫిన్స్ లేదనుకోండి ఏదైనా టీ, కాఫీలు, బన్స్ అవేవో తింటుంటారు. మన బజ్జీలు అవన్నీ అవాయిడ్ చేసి మంచిగా హైలీ న్యూట్రిషన్ అండ్ నిద్రలేమి సమస్యకి చెక్కు పెట్టే బెస్ట్ పరిష్కారమైన తామర గింజలు బెస్ట్ థింగ్. అండ్ ఎన్నో నరాల బలహీనత, స్కిన్ టైప్ ఆఫ్ డిసీజెస్ని హైడ్రేటెడ్గా ఉంచడానికి కూడా చాలా యూజ్ అయ్యే మఖానాన్ని తీసుకోండి. ఇది 4-5 మధ్యలో స్నాక్స్ తీసుకోండి. అండ్ బెస్ట్ థింగ్ ఇంకోటి, పడుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆల్మండ్తో చేసిన మిల్క్ 4-5 ఆల్మండ్స్‌ని పొద్దున్న నానబెట్టేసుకోండి. దాన్ని తొక్కు తీసేసి దాంట్లో గ్లాస్ నీళ్ళేసి మిక్సీ పట్టేస్తే ఇలా ఆల్మండ్ మిల్క్ అవుతది. సో, ఈ ఆల్మండ్ మిల్క్‌లో పావు స్పూన్ అంత పసుపేసుకోండి. పసుపు యాంటీబయాటిక్‌గా యూజ్ అవుతది. బాడీ సూజనింగ్, స్ట్రెస్‌ని తగ్గిస్తది. యాంగ్జైటీని తగ్గిస్తది. బీపీని కూడా కంట్రోల్ చేసే బెస్ట్ థింగ్ ఏంటంటే పసుపు. మంచి పసుపు. సో, పచ్చి పసుపుని మనం మంచిగా ఇలా కలిపేసుకోండి. ఆ పసుపు కనుక్కొని చాలామంది దగ్గొచ్చినా, జ్వరమొచ్చినా, మనకి కోల్డొచ్చినా పసుపేసేసి మిల్క్ ఇస్తుంటారు ఇళ్ళల్లో. అసలు ఎందుకు, ఎంత ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తది, లంగ్ కెపాసిటీ పెంచుతది, నరాల బలహీనతను తగ్గిస్తది, నిద్రలేమి సమస్యను కూడా కంట్రోల్ చేయడానికి చాలా యూజ్‌ఫుల్. అండ్ అన్నిట్లో కంటే ఇంపార్టెంట్ మెంతులు. ఎక్కువ మెంతులు వద్దండి. 4 లేదా 5 మెంతుల్ని మనం వేసేసుకుంటామనమాట. ఇలా వేసి ఒక 5-10 నిమిషాల ముందు కలిపి పెట్టేసుకోండి ఇలాగ. కలిపి పెట్టేసుకొని గోరువెచ్చగా వేడి చేసుకున్న ఆల్మండ్ మిల్క్‌లో పసుపు, మెంతులేసుకొని తాగండి. బెస్టెస్ట్ సొల్యూషన్ అండి. మంచి నిద్ర పడతది. అమైనో యాసిడ్స్ ఉంటాయి మెంతుల్లో. ప్రీ డయాబెటిక్ స్టేజ్ వాళ్ళకి గానీ, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ వాళ్ళకి గానీ, స్టమక్ క్లీన్‌గా ఉంచే దానికి గానీ, యాంటీ బ్యాక్టీరియల్‌గా, యాంటీ ఫంగల్‌గా, యాంటీ వైరల్‌గా పనిచేసే బెస్ట్ థింగ్. అండ్ ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేసే, లంగ్ కెపాసిటీ పెంచి, అన్నిటికంటే ఇంపార్టెంట్ తాగిన 10-15 నిమిషాలు మంచి నిద్ర రావడానికి బెస్ట్ థింగ్ ఏదైతే ఉంటే ఆల్మండ్ మిల్క్, లేదంటే ఆవు పాలు దొరికితే మీకు ఇంకా మంచిది. ఆవు పాలల్లో గానీ, ఆల్మండ్స్‌తో చేసిన మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆల్మండ్ మిల్క్‌లో పసుపు, మెంతులు కలుపుకొని తాగండి. అండ్ స్నాక్‌లో మఖానా తీసుకోండి. బెస్టెస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి, మనం వీటితో పాటు పొద్దున్న లేచాక 1 అవర్ యోగా చేసుకోవాలి. తొందరగా పడుకుంటే తొందరగా లెగుస్తాం. మనం కొంతమంది అడిక్షన్, మొబైల్ తీసుకెళ్తారు బెడ్ ఎక్కిన తర్వాత. పగలంతా అలిసిపోయి పడుకోవడానికెళ్ళినప్పుడు మొబైల్ గుర్తొస్తది. అదే మన సెల్ఫ్ టైమ్ అనుకుంటారు చాలామంది. అది తీసుకొని చూస్తానే ఉంటారు. దానివల్ల కళ్ళు పాడవుతాయి, శరీరం పాడవుతది. మన ఫేస్ పాడవుతుందని ఎన్నో రకాల లోషన్స్, సీరమ్స్, ఆయింట్‌మెంట్స్ ఎన్నో రాస్తుంటారు. అసలు పాడేది లైటింగా, మొబైల్ రేడియేషన్స్ పడడం వల్ల అనేది మర్చిపోతున్నారు. మొబైల్‌కి దూరంగా ఉంచండి.
మొబైల్ వల్ల ఎన్నో రకాల కాంప్లికేటెడ్ డిసీజెస్ వస్తున్న విషయం తెలిసి కూడా మనం దానికి అడిక్ట్ అయిపోయి మరీ వాడుతున్నాము. దానికి దూరంగా ఉండి అండ్ మనం పడుకున్న వెంటనే బెడ్ మీదకి ప్రశాంతంగా శవాసనలో పడుకొని మంచిగా రూమ్ లైట్స్ ఆపేసుకొని ఇంకొకటి థింగ్ మనం పనంతా చేసి వస్తాం. అదే చెమటతో అదే కంఫర్టబుల్ లేని డ్రెస్తో పడుకుంటే టైట్ డ్రెస్సులతో నిద్ర రాదు. బయట నుంచి వచ్చిన వెంటనే గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసుకోండి, బెడ్ ఎక్కండి, కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోండి, రూమ్ లైట్స్ ఆపండి. బెస్ట్ థింగ్ ఇది ఎప్పుడైతే చేస్తారో తొందరగా నిద్ర పడుతుంది. అండ్ బెస్ట్ సొల్యూషన్ ఆల్మండ్ మిల్క్లో పసుపు మెంతులు వేసుకొని 4 లేదా 5 మెంతులు సరిపోతాయి, ఎక్కువ వేసుకోకూడదు. సో అలా పడుకొని పొద్దున లేచి 1 అవర్ యోగా చేసుకోండి. అండ్ బెస్టెస్ట్ థింగ్ నిద్రలేమి సమస్య నుంచి ఎన్నో రకాల కాంప్లికేటెడ్ డిసీజెస్ రాకుండా మనం కాపాడుకుంటూ మంచి నిద్ర బట్టి శరీరాన్ని హెల్దీగా యాక్టివ్గా యంగ్గా ఉంచడానికి కూడా చాలా యూజ్ అయ్యే మిల్క్ని రెగ్యులర్ తీసుకుంటూ హెల్దీగా ఉండండి. నమస్కారం.